కార్యక్రమానికి చేసిన కుల పెద్దలు కావచ్చు, అదేవిధంగా సంఘంలో వివిధ స్థాయిల్లో వారి పరిధిలో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారులు కావచ్చు, మరి రిటైర్డ్ వాళ్ళ కోసం సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ మంచి కార్యక్రమాల్ని మనము పరంపరగా మన జిల్లాలో అయితే క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నాము. ఆ జిల్లా అధికారులందరికీ కూడా చాలా అభినందనలు. అదేవిధంగా మన జిల్లాలో కొత్తగా ఏం కావచ్చు, కాకపోతే అందరూ కలిసి వచ్చి అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ప్రతి ఒక్క గొప్ప వ్యక్తిని స్మరించుకోవడానికి వారి సమయాన్ని కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. సో మనము స్వాతంత్ర పోరాటం కావచ్చు, లేకపోతే తెలంగాణ విముక్తి పోరాటం కావచ్చు, కొత్తగా మన రాష్ట్రం ఏర్పడడానికి చేసిన పోరాటం కావచ్చు, గమనిస్తే మనకు తెలిసేది ఏమిటి అంటే పోరాడే వాళ్ళు ఎవరైనా తక్కువ లేదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సమయంలో వ్యక్తిగతంగా వాళ్ళ పరిధిలోనే పోరాడడం వల్ల వేయలేదు. అంటే అందరూ కలిసికట్టుగా ఎప్పుడు ఉండలేదు. ఒక దగ్గర ఒక వ్యక్తి తన శక్తి సామర్థ్యాలతోటి, తన యొక్క తెలివితేటలతో అందరినీ కూడబెట్టుకుని తన ధైర్య సాహసాలతో ఒక పోరాటం చేస్తే అది అక్కడి వరకే అయింది. మళ్ళీ ఇంకొక వ్యక్తి ఇంకో చోట స్టార్ట్ చేయడం, తన పరిధిలో కొట్లాడడం, నేను మనం చూసాం పాపన్న గారు కొంత సాధించగలిగారు. అదేవిధంగా కొమరయ్య గారు చాలా చరిత్రలో ఒక పేరు లిఖించగలిగారు. మనకు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బానిసత్వం అనేది పోగొట్టుకోవడానికి ఎప్పటికప్పుడు వ్యక్తిగతంగా కూడా సామాజికంగా కూడా మనము మన పరిధిలో మాట్లాడుతూ ఉండాలి, పోరాడుతూ ఉండాలి అనేదే మీరు చెప్పింది. సో మనం కూడా ఒకప్పుడు మన రాష్ట్రం వస్తుందా, వచ్చేది లేదు, చచ్చేది లేదని మనందరం అనుకున్నాం. కానీ అందరూ సకల జనులు దాంట్లో పాల్గొని మాకు కావాలి అని ఒక గొంతెత్తి అడిగినప్పుడు సాధ్యమైంది. సో ఇది మన కళ్ళ ముందు, చరిత్ర సంగతి పక్కన పెడితే మన కళ్ళ ముందు. సో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం మన హక్కుల్ని కాపాడుకోవడం, మన యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అనేది చేస్తూ వస్తున్నాం. అది ఇక ముందు కూడా కొనసాగిస్తారని ఆశిస్తున్నాం.